ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, అలాగే 12 రాసుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ పంచమి శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార సంబంధిత నిర్ణయాలకి చాలా అనుకూలమైనటువంటి రోజు. వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి పెసలు దానం, అలాగే గోవుకి చేసేటువంటి సేవలు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా విద్యా సంబంధిత ఆటంకాలని, వ్యాపార సంబంధిత ప్రతికూలతని తగ్గిస్తుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈరోజు ఈ మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ కేతువు యొక్క స్థితి ప్రస్తుతం మేషక్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తి కోసం గణపతి హోమం బాగా ఉపకరిస్తుంది. అలాగే ఉలవల దానం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, అలాగే చంద్రుడి యొక్క సింహక్షేత్ర స్థితి, శుక్రుడి యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి. ఈ గ్రహస్థితి మంచి మంచి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వేసినటువంటి తప్పటడుగుల్ని సవరించుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయోజనాలకై చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక విజయాలు వ్యాపారరీత్యా చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు కూడా దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు మనోధైర్యాన్ని పెంచి గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాలు తద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యాపరమైనటువంటి బలం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారరీత్యా వెలుగులోకి వస్తాయి, అనుకూలిస్తాయి. ఆకస్మిక పరిణామాలు ఉద్యోగపరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆర్థిక విజయాల్ని దగ్గర చేస్తుంది. విద్యా ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని ఎదుర్కోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలతని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు గ్రహ ప్రతికూలతని దూరం చేసి ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఆనందాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు కూడా ఉపక్రమించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టోత్తర పఠనం, ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు బలాన్ని చేకూర్చి ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిలో కూడా చోటు చేసుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడేటువంటి ఆటంకాలని సవరించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పుష్టి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈ రోజు మీకు మేలుని కలిగించి ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఆర్థిక విజయాలు లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి వ్యవహారాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. మహాగణపతి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు వ్యాపారరీత్యా కూడా కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ సంబంధిత ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయాల్లో అవమానకర సంఘటనని నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక చిక్కులు ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు దూరమవుతాయి.
ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈరోజు మీకు మేలుని కలిగించి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు బాగానే కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిపాదనల్ని త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాలక్ష్మి యొక్క అష్టోత్తర పఠనం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా వేగవంతంగా పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో చిక్కులు ప్రారంభమవుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర పఠనం, తమలపాకు పూజలు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మానసిక భీతి పెరుగుతుంది. అయినప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి ఒప్పందాల విషయంలో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం, అభిషేకాది కార్యక్రమాలు ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కాలిన గాయాలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఏదో ఒక విధంగా కాలడం అనేది ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉంటుంది. ఏదో ఇస్త్రీ పెట్టితోటి కానివ్వండి, లేకపోతే వంటింట్లో వంట చేస్తూ ఉంటే కుక్కర్లు తగలటం, అంటే కొన్ని మెటల్ వస్తువులు తగిలినప్పుడు ఒక రకమైనటువంటి కాలిన గాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటివి ఏర్పడినప్పుడు అంటే మన చర్మం పైన కొంత భాగం అంటే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎంత లోతు వరకు ఆ చర్మం డ్యామేజ్ అయిందన్న దాన్ని బట్టి అది ఎంత తొందరగా తగ్గుతుందనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే సామాన్యంగా ఏంటంటే ఈ కాలినటువంటి గాయాలని చాలా మందికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే బొబ్బలు కనుక ఉన్నట్టయితే వాటిని పొడుస్తూ ఉంటారు. మామూలుగా బొబ్బగా ఉన్నప్పుడు అంటే పైకి ఇట్లాగా బబుల్లాగా ఉన్నప్పుడు దాని లోపలికి ఎటువంటి ఇన్ఫెక్షన్ వెళ్ళడానికి అవకాశం ఉండదు కనుక అది సేఫ్గా ఉండి తేలిగ్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాలిన గాయాలు అవి ఉన్నప్పుడు వాటిని తొందరగా తగ్గించుకోవడానికి మనకి వంటింట్లో దొరికేటువంటి 2 వస్తువులు బాగా ఉపయోగపడతాయి. అందులో మొట్టమొదటిది తేనె. ఈ తేనెకి ఏంటంటే ఒక చిక్కటి లేయర్ లాగా ఫామ్ అయ్యి దాని మీద అంటే గాయం మీద ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా ఉండేలాగా చేయడానికి, అలాగే గాయం లోపల ఉండేటువంటి ఆ నీరు తొందరగా ఇంకిపోయి బొబ్బలు తొందరగా తగ్గిపోవడానికి బాగా సహాయపడేటువంటి గుణం తేనెలో ఉంటుంది. ఈ తేనెతోటి పాటుగా మనకి నెయ్యి కూడా కావాలి. ఆ నెయ్యి కొంచెం తీసుకుని దానికంటే కాస్తంత ఎక్కువగా తేనె కూడా కలిపి ఒక మిశ్రమంలాగా తయారు చేసుకుని అంటే ఒక లేపనంలా తయారు చేసి దాన్ని ఎక్కడెక్కడ కాలిన గాయాలు ఉన్నాయో వాటిపైన ఒక పూతలాగా పూస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తున్నట్టయితే కనుక కాలిన గాయాల లోపల ఉండేటువంటి ఆ బొబ్బలు తొందరగా తగ్గుతాయి, గాయం కూడా తొందరగా మానిపోతుంది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
హరి ఓం. అవినయమపనయ విష్ణో అని ప్రారంభం చేశారు శంకర భగవత్పాదులు. విష్ణో అని ఈశ్వరుణ్ణి పిలిచి అవినయమపనయ, నాకు ఉన్నటువంటి అవినయాన్ని తీసేసేయి అన్నారు. అవినయము తీసేస్తే ఉండేది ఇక వినయమే. అయితే ఆ అవినయాన్ని తీసేయడము అన్నప్పుడు భగవంతుడు అది ఏదైనా ఒక వస్తువుని తీసేసినట్టుగా మనసులోంచి అవినయాన్ని తీసేస్తాడా, వినయాన్ని ఇస్తాడా? అది ఎలా సంభవం అవుతుంది అసలు? ఒకవేళ అలా అవినయం లేకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారు అని మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నప్పుడు అది వాళ్ళకి ఎలా సంభవం అవుతూ ఉంటుంది? అలా వినయంగా బ్రతకడం అన్నది ప్రయత్నపూర్వకంగా ప్రతి సందర్భంలోనూ నేను వినయంగా ఉండాలి, నేను వినయంగా ఉండాలి, నేను వినయంగా ఉండాలి అని జ్ఞాపకం తెచ్చుకుని వినయంగా ఉంటుంటామా? ఒకవేళ ఏదో 2 చేతులు కైమోడ్చి నమస్కరించాను అనుకోండి, నమస్కరించినంత మాత్రం చేత వినయంగా ఉన్నానని ఏమిటి నమ్మకం? లోపల ఏ భావన ఉన్నదో అప్పుడు దంభం అవుతుంది. లోపల ఒకలా ఉండి పైకి ఒకలా ప్రవర్తించడం, దాని చేత కొత్త ప్రమాదం పొటమరిస్తుంది. మరి వినయం ఏర్పడుట, అవినయము తొలగుట అన్న మాట ఎలా అనుసంధానం అవుతుంది జీవితంలో అంటే, వినయము కలుగుటకు కారణము ఏది అంటే వశవర్తి అయి జీవించుట. తన మూలాన్ని అన్ని వేళలా శోధన చేస్తూ ఉంటాడు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా లోకంలో. వేటికి స్వరపేటిక లేదు. అవి రామ అనలేవు, అవి విష్ణు సహస్రం చెప్పలేవు, అవి షట్పదీ స్తోత్రాన్ని చదవలేవు, షట్పదీ స్తోత్రాన్ని వినలేవు, షట్పదీ స్తోత్రాన్ని అర్థం చేసుకోలేవు, ఆచరణాత్మకంగా ప్రవర్తించలేవు. మరి అటువంటిది మనుష్య ఉపాధి పొందాను అంటే అవి పంచభూతాలతోటే తయారయ్యాయి, ఇది పంచభూతాలతోటే తయారైంది. ఈ శరీరాన్ని నేను పొందాను అంటే ఈ శరీరాన్ని నాకు ఇచ్చిన వాడు ఎవరు అసలు? వాడొకడు ఉన్నాడు కదూ. వాడు నాకు ఈ స్వరపేటిక పెట్టాడు, కంఠంలో పెట్టాడు కాబట్టి నేను భగవన్నామం చెప్పగలుగుతున్నాను. భగవన్నామం చెప్పగలుగుతున్నాను కాబట్టి నా పాపరాశిని ధ్వంసం చేసుకోగలుగుతున్నాను. షట్పదీ శంకర భగవత్పాదులు ఇస్తే ఆ ప్రార్థన చెయ్యగలుగుతున్నాను. ఆయన నాకు 2 కళ్ళు ఇచ్చాడు కాబట్టి జగత్తులో ఉన్నటువంటి సౌందర్యాన్నంతటినీ చూడగలుగుతున్నాను. ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి వినగలుగుతున్నాను. ఆయన ఇవి ఇచ్చి ఉండకపోతే, ఆయన చెప్పగలిగిన సామర్థ్యంతో పాటు నాకు విశేషమైనటువంటి నత్తి కూడా ఉంచాడు అనుకోండి, అప్పుడు నేను ఏం ప్రసంగం చేస్తాను, ఏం ప్రవచనం చేస్తాను? కాబట్టి ఆయన ఏది ఉండకూడదో అది ఉంచలేదు, ఏది ఉండాలో అది ఉంచాడు. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము అంటాడు భర్తృహరి. ఒక పెద్ద సభలోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం రావలసినటువంటి విషయం జ్ఞాపకానికి రావడం, అది ఒక వరుస క్రమంలో వాక్య నిర్మాణ ప్రజ్ఞగా మారి వాక్యములుగా తయారై నాలోంచి బయటికి వచ్చి మీ చెవుల గుండా మీలోకి ప్రవేశించి నేను పొందిన భావం మీరు కూడా పొందేటట్టుగా చేసి ఇక్కడికి రావడం వల్ల మీరు ఒక ప్రయోజనాన్ని పొంది జీవితంలో కొత్త విషయాన్ని తెలుసుకున్నాననేటటువంటి అనుభూతి పొందేటట్టుగా నా యందు ఆ విభూతి ఉంచిన వాడెవరో ఒకడు ఉన్నాడు కదూ. వాడు ఆ విభూతి నా యందు ఉంచకపోతే ఇవాళ నేను ఎలా ప్రవచనం చేస్తాను? నేను ఇంత పెద్ద వేదిక మీద ఇంత ఉన్నతాసనం వేసి నన్ను కూర్చోబెట్టి మీరు కింద కూర్చుని వింటున్నారు అంటే ఈయన చెప్తాడు అన్న కీర్తి ఒకటి నాకుంది, ఇది యశస్విని అంటారు. భగవంతుడు ఆ కీర్తి నాకు కలగడానికి నా యందు ఒక విభూతి ప్రచోదనం చేశాడు. వాడు మాట్లాడగలడు అన్న విభూతిని ఇచ్చాడు. ఇప్పుడు ఎవడు ఇచ్చాడో వాడే తీసేయగలడు కూడా. ఆ ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు లేకపోతే నేను మాట్లాడలేను. ఈ 2 మైకులు ఇలాగే ఉంచి ఇవాళ కోటేశ్వరరావు గారు సభకి రాలేదు, నువ్వు మాట్లాడు అంటే ఇది మాట్లాడుతుందా? నేను మాట్లాడింది మీకు వినపడేటట్టు గట్టిగా మాట్లాడుతుందంతే. నేను మాట్లాడని నాడు ఇది మాట్లాడలేదు. వాడు లోపల ఉండి విభూతిని ప్రసరించని నాడు ఈ ఉపాధి మాట్లాడలేదు. అది కలిగిన నాడు మీకు ఏది ఉండనివ్వండి, అది వినయానికే కారణమవుతుంది. ఇది మూలంతో అనుసంధానం అవ్వడము అంటారు. బయట ఎవరో పొగిడారనుకోండి, వెంటనే ఈశ్వర మీరు నాకు ఒక విభూతినిచ్చి ఆ విభూతి చేత నాకు కీర్తి కట్టపెట్టి నన్ను ఇంతమంది పొగిడేటట్టుగా అనుగ్రహించారు, దీనికి మూలం మీరు, మీకు నమస్కారం. ఎవరో తెగిడాడు,
ఈశ్వర ఆయన తెగుడుతాడని నేను ఉపన్యాసం చెప్పలేదు. ఒకరోజు సాయంకాలం 2 గంటలు నాకు ఇది ఒక తపస్సు అని ఉపన్యాసం చెప్పాను. కాబట్టి ఒకవేళ ఆయన నన్ను విమర్శించడంలో మంచి మాట ఏదైనా ఉంటే తెలుసుకుని నా జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని కల్పించు. ఒకవేళ ఆయన పొరపాటు పడి నన్ను విమర్శించి ఉంటే ఆయన బుద్ధిలో మార్పు వచ్చేటట్టుగా అనుగ్రహించు. ఇప్పుడు పొంగుకి కుంగికి కారణం ఎక్కడుంది? లేదు. ఎందుచేత అంటే మనస్సు మూలంతో అనుసంధానం అవుతోంది. ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు, వాడికి నమస్కారం. వాడి అనుగ్రహం లేనినాడు ఇవి ఏవీ లేవు. అందుకే పోతన గారు అంతటి మహితాత్ముడు ఎందుకు అవ్వగలిగారు అంటే, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. నేనా పలుకుతున్నది రామచంద్రమూర్తి నాలో ఉండి పలికిస్తున్నారు. ఏం భాగవతమే ఎందుకు పలుకుతున్నావు అంటే, ఈ మైకుకి ఏమైనా స్వాతంత్రం ఉందా? షట్పది చెప్పానండి, శ్రీరామాయణం చెప్తానంటుందా? నేనేం చెప్తే చెప్తుంది. రాముడు భాగవతం చెప్పు, నీ ఉపాధి తరిస్తుందన్నాడు. ఉపాధి భాగవతాన్ని పలుకుతాను. రాముడు ఇది పలికిస్తున్నాడో అది పలుకుతున్నాను, పరతంత్రుణ్ణి తప్ప నా స్వాతంత్ర్యం ఏం లేదు. ఇప్పుడు ఆయనకి దేని మీద కాంక్ష ఉంది, దేని మీద కాంక్ష లేదు, ఏది జరగనివ్వండి. ఆ భక్తి పండిపోయిన నాడు ఏమైపోతుందంటే, కీర్తికి పొంగదు, అపకీర్తికి కుంగిపోదు, రెండిటి యందు సమానంగా ఉంటుంది. నేను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగనని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఏది జరగని అవన్నీ నాకు భూషణములే. ఇప్పుడు ఈ వినయంగా ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉండి ఏం చేసినా అది ఈశ్వరుడికి ఉత్సవమే అవుతుంది. ఆయన దానికి పరవశించిపోతుంటాడు. ఒరే వీడు ఎప్పుడూ మూలంతో అనుసంధానమయ్యేంత పొంగిపోతుంటాడురా. ఆయనకది ఆనందమునకు కారణమవుతూ ఉంటుంది. ఆయన సంతోషమునకు ఏది కారణమో అది ఉత్సవము. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చదివి ప్రపత్తి చదివితే మనం ఒక శ్లోకం చెప్తాం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటాం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి. ఇక్కడో కాకినాడలో ఉండేవాడిని, వెంకటాచలం వచ్చాను. ఈశ్వర మీకేదో అష్టదళ పాద పద్మారాధన సేవ చేశాను. ఈ సేవ ఇక్కడితో ఇలా ఇవాళ ఒక్కరోజు చేయడం కాదు, నా జీవితంలో ప్రతి క్షణం నేను ఈ ఉత్సవం చేస్తూ ఉండాలి. దానికి నేను వెంకటాచలంలోనే ఉండక్కర్లేదు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః తపఃపుష్పం సత్యమష్టమిదం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ తపఃపుష్పం క్షమాపుష్పం అని 8 రకాలైనటువంటి గుణములు నా యందు ప్రచోదనమవడమే 8 పువ్వులుగా అష్టదళపాద పద్మారాధనంగా ఆయన సేవ చేస్తుండడం. ఆ 8 గుణములు నా యందు ఎప్పుడూ ప్రచోదనమవుతుంటే నేను ప్రతి క్షణం వెంకటేశ్వరుడికి అష్టదళపాద పద్మారాధన చేసినట్టే. అంతేకాని ఎప్పుడో ఒక్కసారి 7 కొండల మీదకి వెళ్ళి అష్టదళపాద పద్మారాధనం చేసినంత మాత్రం చేత ఈశ్వరుడు పొంగిపోడని నేను నిర్ధారించట్లేదు. కానీ అది నిత్యోత్సవం ఎప్పుడవుతుంది అంటే ప్రతి క్షణం ఈశ్వరుడితో అనుసంధానం అవడంలో ఉంటుంది. అదిగో ఆ స్థితిని పొందడం వశవర్తి అయి ఉండుట. ఆ భక్తి, ఆ వినయం ఏర్పడడానికి కారణం అక్కడుంటుంది. ఇప్పుడు తాను అహంకరించడానికి కారణం ఏముంది? ఎందుకు అహంకరించాలి? తను ఏది కానివ్వండి, తాను ఒక అధికారంలో ఉన్నాడు, తాను రాజ్య పరిపాలన చేస్తున్నాడు, తనకు ఐశ్వర్యం ఉంది, తను ప్రవచనం చేశాడు, తను పాట పాడాడు, తను వీణ వాయించాడు, తాను మల్లయుద్ధం చేశాడు, ఏది చేయనివ్వండి అవన్నీ ఈశ్వరుడిచ్చినటువంటి విభూతి, ఆయన అనుగ్రహం. అది లేనినాడు నేను లేను. కాబట్టి ఇవన్నీ ఎవరికి? ఆయనకి సమర్పణమైపోయి నేనెవరు? ఆయన చేతిలో పనిముట్టుగా అలా నిలబడగలిగిన భాగ్యాన్ని పొందితే చాలు, నాకంతకన్నా అక్కర్లేదు. ఇప్పుడు అవినయంగా ఉండడానికి అవకాశం ఎక్కడుంది? ఉండదు. కాబట్టి అవినయమపనయ విష్ణో అన్న మాటని అనుసంధానం చేసేటప్పుడు ఈశ్వరుడు ఏదో అవినయం ఒక వస్తువులా తీసేస్తాడని, వినయం ఒక వస్తువులా లోపల పెడతాడని, లేకపోతే లోపల వినయం అన్న వస్తువు ఉన్న అవినయం ఉన్న వస్తువు కప్పి ఉంచిందని భావన చేయకూడదు. అవినయాన్ని తీసేసేయి అంటే
ఇవన్నీ నేనే చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ బుద్ధి చేత నా యందు ఆరోపించుకుని నేను అహంకరించేటటువంటి స్థితిని నా నుండి తొలగిస్తాడు. అదే వినయానికి కారణం అవుతుంది. అందుకే అవినయము పోతే ఉండేటటువంటిది వినయమే. ఆ స్థితి నిలబడిపోయిన నాడు ఏమవుతుంది అంటే ఒక విశేషమైనటువంటి లక్షణము ప్రచోదనమవుతుంది. నేను నిన్న మీతో చెప్పాను, అది అందుకు పూర్తి చేయలే. ఇక్కడ కలిపితే కానీ మీకు బాగా అర్థం అయ్యేటట్టుగా నేను చెప్పడం కుదరదని. జీవుడు కాలానికి దురితానికి మధ్యలో నొక్కబడుతూ ఉంటాడు. ఎప్పుడో చేసిన పాపకర్మ ఉంది, అది ఇవాళ ఫలితం ఇవ్వాలి. నేను ఏడవాలి, ఏదో దెబ్బ తగలాలి, దెబ్బ తగిలి నెత్తురు కారాలి, ఏడవాలి. కానీ ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మికతో ఉన్నాను, ఈ జన్మలో ఉన్నాను కాబట్టి లేచి షట్పది చేసి బయలుదేరాను. ఇప్పుడు ఈశ్వరుడు నాకు ఇవేం కుదరవయా, నువ్వు గత జన్మలలో చేసినటువంటి దుష్కర్మ ఉంది, దానికి ఫలితం ఇవాళ ఇచ్చి తీరాలి, ఏమనుకోకు కాబట్టి ఇచ్చేస్తున్నాను అనడు. అప్పుడు కర్మ గొప్పదైపోతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దుష్కర్మకి ఫలితాన్ని ఈశ్వరుడు ఇవ్వకుండా ఆపలేడు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పది. అప్పుడు సత్యనారాయణ వ్రతం చేసేస్తే చాలు ఫలితం వచ్చేయాలి, కొడుకు ఉద్యోగం వచ్చేయాలి. కాదు, సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మీ భక్తి చేత ప్రీతి పొందిన సత్యనారాయణుడు ఫలితాన్ని ఇవ్వాలి. కర్మ కాదు, కర్మత జడం అంటారు రమణ మహర్షి ఉపదేశసారంలో. కర్మ ఏం చేస్తుంది? కర్మ చేత ప్రీతి పొందిన భగవానుడు ఇవ్వాలి. ఇప్పుడు భగవానుడు ప్రీతి పొందాడు. వీడి భక్తుడై ఉన్నాడు, నన్ను నమ్మి ఉన్నాడు, నేను మూలము అని నమ్మాడు. ఇది ఆయన భగవద్గీతలో చెప్పిన శ్లోకానికి సారాంశం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. అందుకుని వాళ్ళు సుకృతులు అన్నాడు ఆయన, మంచి పుణ్యాత్ములు అన్నాడు. వాడొకడు ఉన్నాడు రా, వాడి అనుజ్ఞ లేకుండా ఏది జరగదని ఇప్పుడు త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్నాడు. నమ్మి ఉన్నవాడు వాడి వంక చూసి నమస్కరించాడు. నమస్కరించిన తరువాత కూడా కర్మకంత ఫలితం ఎందుకు ఇస్తాడు? ఇవ్వడప్పుడు. ఇవ్వకుండా ఏం చేస్తాడంటే, ఒకటి పాము కరవవలసిన వాణ్ణి చీమ చేత కరిపించి విడిచిపెడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి. ప్రార్థన అన్నదాన్ని సరి అయిన ప్రార్థన పట్టుకోవాలి తప్ప ఆ ప్రార్థన మీరు ఆఖరికి పండేటట్టుగా కూడా చేస్తుంది. ఈ కాలిన గాయాలు తొందరగా తగ్గాలంటే ఏంటంటే వాటిని శుభ్రంగా క్లీన్గా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. మామూలుగా ఏంటంటే కొంచెం మట్టి, దుమ్ము, ధూళి అలాంటివి ఏవి ఆ గాయం మీదకి పడకుండా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అలాగే కొంతమందికి ఏంటంటే ఆ గాయం మీద పొరలు పొరలుగా ఉంటే వాటిని పీకే అలవాటు ఉంటుంది. ఆ పొరలు అలా లాగుతూ ఉన్నప్పుడు కూడా గాయం తొందరగా మానేందుకు అవకాశం తగ్గిపోతుంది. కనుక ఆ పొరల్ని పీకకుండా వాటంతట అవి మాడిపోయి రాలిపోయేంత వరకు వదిలేస్తూ ఉండాలి. అలాగే కాలిన గాయాలు తగ్గడానికి, అంటే తొందరగా తగ్గడానికి మనకి సహాయపడేటువంటి మరొక మంచి మూలిక ఏంటంటే కలబంద. ఈ కలబంద లోపల ఉండేటువంటి గుజ్జు కాలిన గాయం తొందరగా మానిపోవడానికి, ఆ బొబ్బలు తొందరగా అణిగిపోవడానికి కూడా బాగా సహాయపడతాయి. అందుకని ఆ గాయం మీద ఏం చేయాలంటే ఆ కలబందని కోసి ఆ లోపల ఉండేటువంటి గుజ్జు లాంటి దాన్ని ఒక లేపనంలాగా కాలిన గాయం మీద వేసుకున్నట్టయితే కనుక తొందరగా ఈ గాయాలు మానిపోవడానికి కలబంద కూడా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర రీత్యా శనిగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి శనికి సంబంధించినటువంటి నీలాన్ని ధారణ చేయాలని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. నక్షత్రాల పరంగా పుష్యమీ నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారు నీలధారణ చేయటం చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. సంఖ్యాశాస్త్ర పరంగా 8, 17, 26 తేదీలలో జన్మించిన వారు నీలధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. జ్యోతిష శాస్త్రరీత్యా శని మహాదశ జరుగుతున్నప్పుడు కానీ, శని అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ, గోచార పరంగా ఏలిననాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాలైనటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ నీలధారణ చేసినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో
శని నీచ స్థానాలలో ఉన్నప్పుడు, శని ప్రత్యేకంగా 3, 6, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు, జాతక చక్రంలో ఉన్నటువంటి భావచక్రంలో శని తృతీయ భావంలో, పంచమ భావంలో ఉన్నప్పుడు నీలధారణ చేసినట్లయితే జ్యోతిష శాస్త్రపరంగా శని యొక్క పరిపూర్ణమైన అనుకూలతను పొంది ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. రాశి పరంగా మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు నీలధారణ చేసినట్లయితే మకర కుంభాలకు శని అధిపతి కనుక శని యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని సాధించవచ్చు. మరి నీలధారణ చేయటం ద్వారా ప్రత్యేకంగా మనం ఎటువంటి ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా వ్యవసాయదారులకు నీలధారణ ఎంతగానో సహకరిస్తుంది. వ్యవసాయ రంగంలో అత్యున్నత స్థితికి చేరటానికి నీలధారణ ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధిని సాధించటానికి, ధన అనుకూలతను పొందటానికి కూడా నీలధారణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నిత్యము కూడా నీలాన్ని అలా చూస్తూ ఉంటేనే దృష్టి దోషాలన్నీ కూడా తొలగించబడతాయని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆకస్మిక ప్రమాదాల నుండి బయటపడటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి నీలధారణ ఎంతగానో సహకరిస్తుంది. మానసిక వ్యాధులను, అపమృత్యు దోషాలను తొలగింపజేసేటటువంటి శక్తి నీలధారణకు ఉందని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. నీలాన్ని మన హృదయం మీద కొద్దిసేపు ఉంచినట్లయితే ఆ తర్వాత 3 నుండి 5 గంటల లోపు మన హృదయానికి శక్తి, బలము కలుగుతాయని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. సంతానం లేని వారికి సంతానాన్ని కలిగింపజేయటానికి, కీర్తి ప్రతిష్టలను పొందటానికి కూడా నీలధారణ చాలా చక్కగా ఉపకరిస్తుంది. నీలధారణ చేయటం ద్వారా ఆరోగ్యపరంగా వాత, పిత్త, కఫ దోషాలను తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా రాచకురుపులు, తలనొప్పి, తిమ్మిరి, వెన్నుపూసకు సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి కూడా నీలధారణ ఎంతగానో సహకరిస్తుంది. శని ఆయుష్కారకుడు, శ్రమకారకుడు కనుక నీలధారణ చేసినట్లయితే శని యొక్క అనుగ్రహం వల్ల ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. శ్రామికుల యొక్క శక్తి సామర్థ్యాలు పరిపూర్ణంగా ఉపయోగపడి చక్కటి సత్ఫలితాలను సాధించవచ్చు. మీరు చేస్తున్న పనిలో మీకు గుర్తింపు రావటానికి, ఆ గుర్తింపు ద్వారా ధనపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి కూడా నీలధారణ ఎంతగానో సహకరిస్తుంది. మరి నీలాన్ని ఏ విధంగా ధరించాలో, నీలధారణ చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలను పాటించాలో, నీలధారణ చేసే సమయంలో జపించవలసిన మంత్రాలు ఏంటో, నీలాలలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు, వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలకి స్వాగతం. ధనుర్లగ్నంలో జన్మించిన వాళ్ళకి లేదా ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి వివాహ యోగము ఏ విధంగా సంపూర్ణమవుతుంది? సప్తమాధిపతి యొక్క బలం వల్ల సంపూర్ణమవుతుంది. వివాహ జీవితంలో గొడవలు వస్తున్నాయంటే సప్తమాధిపతి యొక్క బలం తగ్గింది అని మనం గుర్తించాలి. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నంలో జన్మించిన జాతకులకి సప్తమాధిపత్యాన్ని పొందిన గ్రహం బుధుడు. మిథున లగ్నానికి సప్తమాధిపతి ఏమో బృహస్పతి, ధనుస్సు లగ్నానికి సప్తమాధిపతి బుధుడు. బుధుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు శుభగ్రహం, ఆయనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆయన స్వక్షేత్రంలో కానీ శుభస్థానాల్లో కానీ ఉన్నప్పుడే ఆయన రక్షించగలరు. ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఆ ఇతర గ్రహాల ప్రభావం చేత ఈయనిచ్చే ఫలితంలో మార్పు వస్తుంది. బృహస్పతికి ఆ బాధ లేదు. బృహస్పతి బలం ఉన్నది అంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. సహజంగా బుధుడు శుద్ధ బుధుడై ఉండాలి అని శాస్త్రం. ఎవరితో కలుస్తున్నారు, ఎవరి చేత చూడబడుతున్నారు, ఇదంతా బుధుడు విషయంలో సున్నితంగా ఉంటుంది. బృహస్పతి విషయంలో బృహస్పతి వేరే గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి శుభం జరుగుతుంది, కానీ బృహస్పతికి ప్రత్యేకంగా జరిగేటటువంటి శుభమంటూ ఏముండదు. అయితే వివాహ విషయంలో ఒక నియమం ఉన్నది. వివాహ బలంలో ఎవరైనా సరే అస్తంగత్వం కారాదు. అస్తంగత్వము అనే పదానికి సూర్యుడితో యుతి చెందటం. సూర్యుడితో కలిసిన గ్రహం వివాహ యోగాన్ని ఇవ్వజాలదు. మరి ఇక్కడ సప్తమాధిపతి బుధుడు సూర్యుడితో కలిసి దగ్గరగా 10 డిగ్రీల లోపల కనుక ఉంటే వివాహ యోగం ఇబ్బంది కలిగిస్తుంది. సౌర కుటుంబంలో
సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. ఎక్కువ శాతం ఆయన సూర్యుడితో కలిసి ఉంటారు. సూర్యుడితో కలిసి ఉన్నటువంటి స్థితిలో అస్తంగత్వం 10 డిగ్రీలలోపు ఏర్పడుతుంది. కాబట్టి శీఘ్ర గ్రహమైనటువంటి బుధుడు సూర్యుడికి దూరంగా ఉండాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అలా గమనిస్తున్న సందర్భంలో బుధుడి యొక్క స్థితి ఎక్కడెక్కడ ఉండకూడదు? షష్ఠ, అష్టమ, ద్వాదశ. ధనుస్సుకి షష్ఠం ఏంటి? వృషభం, అష్టమం కర్కాటకం, ద్వాదశం వృశ్చికం. ఈ 3 రాశుల్లో కనుక బుధుడు ఉంటే అది దోషం అవుతుంది. అలా ఉన్నప్పుడు శాంతి చేసుకోవాలి. ప్రధానంగా సప్తమాధిపతి బలం కంటే కూడా లగ్నాధిపతి బలం చాలా అవసరం. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నంలో జన్మించిన వాళ్ళకి గురుబలమే గురుబలం. గురుబలం పరిపూర్ణంగా ఉంటే వివాహ జీవితం వాళ్లపైనే ఆధారపడి ఉంటుంది. భర్త స్థానంలో ఉన్నా, భార్య స్థానంలో ఉన్నా. ధనుస్సే ఇక్కడ కీలకమవుతోంది. ప్రధానంగా ఇక్కడ ధనుస్సుకి కుజుడు యొక్క విషయాన్ని పరిశీలించాలి. బృహస్పతి బలం పరిపూర్ణంగా ఉండాలి. బుధుడి బలం అంతగా ఉన్నా లేకపోయినా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం ద్వారా మంచి వివాహ జీవితం ఏర్పడుతుంది. వివాహ యోగాలు యోగిస్తాయి. వివాహ యోగము, యోగాలు అనేక విధాలుగా వస్తున్నాయి. కాబట్టి సప్తమాధిపతి వల్ల వివాహ యోగం ఏర్పడుతుంది. శుక్రుడి వల్ల వివాహ యోగం ఏర్పడుతుంది. లగ్నాధిపతి అయిన బృహస్పతి వల్ల వివాహ యోగం ఏర్పడుతుంది. చంద్రుడి యొక్క బలం వల్ల వివాహం అనుకూలిస్తుంది. వివాహ యోగము, వివాహ భాగ్యము, వివాహ సౌఖ్యము అనుకూలంగా ఉండటానికి ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడిని ఎక్కువగా ధ్యానించాలి. ఈ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుంటే సప్తమ స్థానము నుండి అష్టమ స్థాన గతుడవుతున్నాడు దేవగురువైన బృహస్పతి. లగ్న రాశ్య ఆధిపత్యాలు పొంది అష్టమంలో ఉచ్చులో ఉండటం ద్వారాగా వివాహ బలం వృశ్చికం వారికి అనుకూలము, ధనుస్సు వారికి అంత శుభప్రదము కాదు. వివాహ కాలాన్ని సూచించేటటువంటి బృహస్పతి అష్టమంలో ఉన్నప్పుడు వివాహం చేసుకోవడం ద్వారా సమస్యలు పెరుగుతాయి. ఒకవేళ తప్పనిసరైన పరిస్థితుల్లో వివాహం చేసుకుంటే బృహస్పతికి జపము, శాంతి, దానము చేసి బృహస్పతి కటాక్షం వల్ల మనం ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలి. ప్రధానంగా ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నంలో జన్మించిన జాతకులకి బుధుడు యొక్క బలం తప్పనిసరి. బుధుడిని ధ్యానించడం గాని, విష్ణు సహస్రనామం చదువుకోవడం గాని, లాభాధిపతి అయినటువంటి శుక్రుడికి లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ సూక్తాలు చదువుకోవటం ద్వారా వివాహ బలం పరిపూర్ణమవుతుంది. ఎక్కువ కాలం వివాహ యోగాన్ని పొందుతారు. దంపతులిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండటానికి బుధుడి యొక్క స్తుతి చాలా అవసరమవుతుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ధనుర్లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తులకి బుధుడి బలంతో పాటు ఇంకా ఏ ఏ గ్రహాల యొక్క బలం అవసరం అవుతుందో మరిన్ని విషయాలను పరిశీలించేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ముఖంపై మొటిమల నివారణకు ఉపకరించే ఏకపాద సేతు బంధాసనం ఆచరణ విధి విధానాలు. ముఖంపై మొటిమలనేవి ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. యుక్త వయస్సులో హార్మోన్ల ప్రభావం వల్ల యువతీ యువకులకు మొటిమలు వస్తాయి. అయితే ఒక్కోసారి విటమిన్ల లోపం వల్ల కూడా, ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి లోపంలో నీళ్లు తగినంతగా త్రాగకపోవడం వల్ల, కాలుష్యం వల్ల కూడా ముఖంపై మొటిమలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖంపై మొటిమల నివారణకు ఏకపాద సేతు బంధాసనం ఉపకరిస్తుంది. నేలపై పడుకుని కుడి చేతిని కుడివైపు నడుము మీద, ఎడమ చేతిని ఎడమవైపు నడుము మీద ఉంచాలి. ఓ కాలిని పైకి ఎత్తి మరో కాలిని నేలపై ఉంచాలి. తల, మెడ నేలకి తాకుతుండాలి. ఈ ఆసన సాధన వల్ల ముఖ కండరాలకు రక్త ప్రసరణ బాగా జరిగి ముఖంపై మొటిమలు నివారించబడతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహానికి వన్నె తెచ్చేది పూజా మందిరం. ఏ వ్యక్తి జీవితంలో ఆరాధనాతత్వం, దైవబలం అత్యధికంగా ఉంటుందో ఆ గృహంలో సర్వ సౌఖ్యాలు కూడాను విరాజిల్లింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మానవ జీవితంలో దైవ బలాన్ని మించింది మరొకటి లేదు. దైవ బలానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరూ కూడాను ప్రవర్తన నియమావళి విషయంలో కూడాను
అత్యంత జాగరూకత వహిస్తూ దైవత్వం నిండినటువంటి హృదయంలో చక్కగా స్వామిని ఆరాధన చేసినట్లయితే త్రికరణ శుద్ధి కలిగి చక్కటి సత్ఫలితాల్ని ప్రతి ఒక్కరూ కూడా పొందటానికి ఆస్కారం ఉంది. ఒక ఇంటిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం ఇవన్నీ కూడాను వెంటనే సిద్ధిస్తున్నాయి అంటే ఆ ఇంటిలో నివసించే వారందరూ కూడాను మనం కేవలం నిమిత్త మాత్రం అంతా దైవలీల అనేటువంటి అభిప్రాయంతో దైవంపై ప్రగాఢవంతమైనటువంటి విశ్వాసంతో జీవితాన్ని గడిపేవారుగానే ఉంటారు సుమా. గృహ బలానికి అత్యంత కీలకవంతమైనటువంటిది పూజా గది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పూజా గది ఎప్పుడూ కూడా పవిత్రవంతమైనటువంటి ప్రభావంతోనే ఉండాలి. నిత్యం కూడాను పరిశుభ్రంగా ఉంచేటువంటి రీతిలో ఆ గృహిణి చక్కటి నియమబద్ధమైనటువంటి ప్రభావంతో పూజా మందిరాన్ని శుభ్రపరచాలి. ఉదయం సాయం సంధ్యా సమయాల్లో దీప పరబ్రహ్మతత్వాన్ని గృహం మొత్తానికి కూడాను ప్రసరింపజేసే విధంగా దీపారాధన చేసేటువంటి సాంప్రదాయాన్ని పాటించి తీరాలి. పూజా మందిరంలో అమర్చినటువంటి ఫోటోలను నెలకి ఒక్కసారైనా సరే చక్కగా పరిశుభ్రంగా తుడిచి గంధం బొట్టు పెట్టి పటాలన్నింటినీ కూడాను చక్కగా ఉండేటువంటి తీరుతునులతో అమర్చుకోవాలి. పూజా మందిరంలో బూజు అనేటువంటిది పట్టకుండా జాగరూకత వహించాలి. పూజా మందిరం ఉన్నటువంటి గది ఎప్పుడూ కూడాను దేదీప్యవంతమైనటువంటి కాంతిపుంజ ప్రభావంతో వెలుగొందే రీతిలో మానసిక శాంతిని ప్రసరింపచేసేటువంటి రీతిలో ఆ గోడకి కూడా అమర్చినటువంటి ఆ యొక్క టైల్స్ ఓంకార తత్వాన్ని, స్వస్తిక్ తత్వాన్ని చక్కగా అమర్చినటువంటి రీతిలో కనుక ఉన్నట్లయితే ఆ గదిలోకి ప్రవేశించగానే ఒక విధమైనటువంటి త్రికరణ శుద్ధి మనసుకు కలిగి నిలకడలేని మనస్సు నిలకడతో ఉండి దైవత్వాన్ని ఆరాధన చేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మీ ఇంటిలో దక్షిణావృత శంఖం, ఏకాక్షి నారికేళం వంటి అపురూపమైనటువంటి వస్తువులు గనక ఉన్నట్లయితే ఆ దక్షిణావృత శంఖాన్ని పరిశుభ్రంగా కడిగి దానిలో నీరు పోసి భగవత్ చింతన తత్పరతో ప్రార్థన చేయాలి. ఏకాక్షి నారికేళాన్ని చక్కగా గంధం అలంకరించి కుంకుమతో పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తరువాత పూజా మందిరంలో మీ పూజ గదికి తలుపు గనక ఉంటే ఆ తలుపుకి మాత్రం గంటలు వేలాడదీసే విధంగా చిన్ని గంటలతో ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిది. పూజా గది ఈశాన్యముల్లో నిర్మించుటకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం ఈ రెండిటి మధ్య భాగంలో పూజ గదిని నిర్మించుకోవచ్చు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఉత్తర దిశలో వాయువ్యంకు, ఈశాన్యంకు మధ్యస్థంగా పూజా గది నిర్మాణం చేసుకోవచ్చు. ఎక్కడా కూడా పూజ గది వీలు కానప్పుడు ఉత్తర వాయువ్య చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 3 అడుగుల ఎత్తులో తూర్పు ఈశాన్యంలో ఓ చిన్ని కబ్బోర్డు తయారు చేసుకొని దానిలో కూడా పూజ చేసుకోవచ్చు. పూజ గదికి చుట్టూ గోడలు ఉన్నప్పుడు దేవుని పటం లేక విగ్రహం ఫ్లోరింగ్ మీద పెట్టుకొని పూజను చేసుకోవచ్చు అని కూడా శాస్త్రం తెలియజేస్తోంది. పూజ గది విషయంలో తగిన జాగ్రత్తలు గనక పాటించి చేసినట్లయితే దైవభక్తి ఎక్కువై పూజ గది నిర్మాణం చాలా చక్కగా ఆద్యంతము కూడాను దైవ చింతన తత్పరతో ఉండే విధంగా అమర్చుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమే. పూజ గది నిర్మాణం చేయటానికి అవకాశం లేనప్పుడు ఈశాన్య మూలలో లేక ఆగ్నేయంలో గోడకు 4 అడుగుల ఎత్తులో గోడకు మేకులు కొట్టి ఇష్టదైవం ఫోటో పెట్టుకొని పూజను నిర్వహించి ఇష్టదైవం ఫోటోకు హారతి ఇచ్చి ప్రార్థన చేసుకోవటం కూడాను ఉత్తమోత్తమైనదే. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే యుక్త వయస్సు వచ్చినటువంటి కన్యలు లేక యువకులకు సత్వరమే వివాహ ప్రాప్తి కావటానికి పాటించవలసిన వాస్తు నియమం ఏమిటి అన్నది ప్రశ్న. 7 అడుగుల బంధం, జన్మ జన్మల బంధం, ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల వివాహం
అనేటువంటిది ఎక్కువగా నిర్ణయించబడి ఉంటుంది. వయస్సు మీద పడుతున్నప్పటికీ కూడా వివాహం కాకపోయినా, లేక ఎన్ని సంబంధాలు వచ్చినప్పటికీ కూడా అవి కుదరకుండా వెళ్ళిపోతున్నా, ఇలా సంభవించేటువంటి వారికి ప్రతి శుక్రవారం కూడాను పెసలు లేక శనగలు మొలకెత్తినవి తప్పనిసరిగా గనక 10 మందికి గనక ముత్తైదువులకు దానం గనక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వివాహం కావలసినటువంటి యువతీ యువకులకు వివాహం సత్వరమే కావడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. ముఖంపై మొటిమల నివారణకు ద్విపాద బంధ హలాసనం కూడా ఉపకరిస్తుంది. ముఖ కండరాలకు సరైన వ్యాయామం లేకపోవటం వల్ల, కండరాలకు సరైన రీతిలో రక్త ప్రసరణ జరగకపోవటం వల్ల ముఖంపై తరచుగా మొటిమలు వస్తాయి. మొటిమల నివారణకు ద్విపాద బంధ హలాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. హలాసనం వేసి కుడికాలిని ఎడమకాలితో బంధించాలి. ఆ తరువాత ఈ బంధాన్ని ఎడమకాలితో వెయ్యాలి. ఎడమకాలిని కుడికాలితో బంధించాలి. 2 కాళ్ళు ఈ స్థితిలో నేలని తాకాలి. అలాగే తల, మెడ భాగాలు కూడా నేలకి తాకాలి. ఈ ఆసన సాధన వల్ల శారీరక రక్త ప్రసరణ సంపూర్ణంగా మెరుగై ముఖంపై మొటిమల సమస్య తొలగుతుంది.